మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. 5 ఏళ్ల కిందే ఒక దూరదృష్టితో ఆలోచించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఈ రాష్ట్రం తీసుకురావాలని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక చక్కటి ఆలోచనకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా 7 కాలేజీలు మేము కట్టడం జరిగింది, 5 మేము ప్రారంభించాము. ఆ ఉన్నటువంటి 10 కాలేజీలని ఇంకాస్త పనులు చేసి పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అవి కూడా ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి ఆ 10 కాలేజీలను పీపీపీ అని ముసిగేసి ప్రైవేటైజేషన్ అని చెప్పి దాన్ని మార్కెట్ చేస్తూ ఒక స్కామ్ కి తెరలేపారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడెక్కడా కూడా ఈ చదివినటువంటి దాంట్లో ఈ ఇంబ్యాలెన్సెస్ ని ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఈ కమిటీ చెప్తా ఉంది. ఇందులో ఒక రెండో పాయింట్ ఈ కమిటీ ఏం చెప్తా ఉందంటే అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఈ అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి ద అఫోర్డబిలిటీ ఆఫ్ మెడికల్ education in the country continues to a matter of concern for the committee due to huge cost of medical education that ranges between 60 lakhs to rupees 1 crore or even more, as if there is no takers for the poor guardian to get their offsprings admitted in the medical colleges. The committee endorses that the government may apply the fee structure to 50% of the seats in private medical colleges and the state government fee may be levied to this 50% of MBBS seats, while the other 50% to be decided in consultation with the fee regulatory committee of each of the states. ఈ ఫీ అఫోర్డబిలిటీ గురించి చెప్తుంది. అంటే ఈ ఫీజు కొంత ఈ ప్రైవేట్ కాలేజెస్ లో పిల్లలు చదువుకోవడానికి మెడికల్ ఎడ్యుకేషన్ చదవడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు లేదా ఇంకెక్కువ ఉన్న ఆశ్చర్యం లేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఏదైతే ప్రతి స్టేట్ కి వాళ్ళ దగ్గర ఫీజు వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఆ ఫీ స్ట్రక్చర్ తో పాటు ఇంకొక ఈ కన్సల్టేషన్ ఆఫ్ ద ఫీ రెగ్యులేటరీ కమిటీతో కూడా డిస్కస్ చేసుకుని ఈచ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా ఆ 50% సీట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి చెప్తా ఉంది. అలాగే దీంట్లో స్పెసిఫిక్ గా ఒక రీఐటరేట్ చేస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ద కమిటీ రీఐటరేట్స్ ఇట్స్ రికమెండేషన్ దట్ ద మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ కన్సిడర్ నీడ్ బేస్డ్ స్కాలర్షిప్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్. Other suggestive options that can be explored are running the medical college and hospital on a PPP model, giving tax benefits to company or group or private group that comes in. ఇక్కడ వీళ్ళు స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ద కమిటీ రీఐటరేట్స్ ఇట్స్ రికమెండేషన్ అని చెప్తూ ఏమంటుంది, మెడికల్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడానికి, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ ఎంకరేజ్ చేయడానికి కానీ ఈ చదువులు చదివేటువంటి విద్యార్థులకు అవసరమైతే డిజర్వింగ్ స్టూడెంట్స్ కి సెంట్రల్ మినిస్టరు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలిపి పనిచేసి అవసరమైతే ఆ డిజర్వింగ్ స్టూడెంట్స్ కి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనని రికమెండ్ చేస్తూ చెప్తుంది. అండ్ రెండోది ఇందులో చెప్పినటువంటి పాయింట్, ఒకవేళ బట్ పరిస్థితి అయితే ఇక ఏ ఆప్షన్ లేకపోతే ఆ రాష్ట్రంలో ఆ మెడికల్ సీట్లు తక్కువ ఉండి ఆ మెడికల్ కాలేజ్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ రాష్ట్రంలో అట్రాక్ట్ చేయడానికి ఇంకా వైద్య విద్యని పెంపొందించడానికి అవసరమైతే ప్రైవేట్ వాళ్ళని పిలిచి పీపీపీ విధానంలో వాళ్ళని లేనటువంటి పక్షాన స్టేట్ ఖర్చు పెట్టలేనటువంటి పక్షాన ఉంటే వచ్చి అప్పుడు ఆ ఆలోచనని చూడండి అని చెప్పి ఇందులో స్పష్టంగా చెప్తా ఉంది. అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎక్కడా కూడా ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉన్నటువంటి ఆల్రెడీ ల్యాండ్ ఉండి గవర్నమెంట్ ల్యాండ్ ఉండి దానికి ఫండ్స్ టైఅప్ చేసి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని లే చేసి ఇంకా కొంత కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఆ కాలేజెస్ కొన్ని చోట్ల కొంతవరకు రిక్రూట్మెంట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా ఇవి పీపీపీకి ఇవ్వమని ఎక్కడా కూడా ఈ కమిటీ రికమెండేషన్స్ లో లేవు. ఇది చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏమర్థమైందంటే ఇక ఇదేదో ఆ కమిటీ వచ్చేసి పీపీపీకి ఇవ్వమంది అంటే ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ల్యాండ్ ని గవర్నమెంట్ ల్యాండ్ ని ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ ఈ 10 మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్న పనంగా గవర్నమెంట్ నడపొద్దు, ఇవన్నీ తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎవరో ఒక థర్డ్ పార్టీకి ఇవ్వండి, ఇచ్చి అక్కడ నడపండి అని చెప్పి ఎక్కడా కూడా ఈ కమిటీలో చెప్పలేదు. మరి ఇది చెప్పకుండా
వీళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు మాత్రము వాళ్ళు చెప్పిందని లేనిపోని అబద్ధాలని, లేనిపోని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని, లేనిపోని ఒక ఫాల్స్ ప్రాపగాండాన్ని ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను సవాల్ విసురుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గా ఉన్నటువంటి ఈ కాలేజెస్ ని పీపీకి ఇవ్వమని ఎక్కడైనా ఈ రిపోర్ట్ లో ఈ కమిటీ రికమెండ్ చేసిందా? దీనికి చర్చకు నేను సిద్ధం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మీరు సిద్ధమేనా? ఎక్కడైనా ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఆల్రెడీ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసినటువంటి దాన్ని పీపీపీకి ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీ స్ట్రైట్ అవే ఎక్కడన్నా రికమెండ్ చేసిందా? చేస్తే చెప్పండి, మేము చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా?